నియోజకవర్గం మన శాసనసభ్యులు వారికి స్వాగతం సుస్వాగతం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హలో స్వాగతం సుస్వాగతం. బయట ఎంతమంది అయితే ఉన్నారో అందరూ లోపలికి వచ్చి వారి వారి సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ లోపల రావాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ లోపలికి వచ్చి వారి వారి సీట్లలో ఆసీనులు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. జోహార్ తెలుగుదేశం పార్టీలో ఉండి మరణించిన కుటుంబ సభ్యులందరికీ, అలాగే ముందు నాదెండ్ల వెంకట సుబ్బారావు గారు, మునపల్లి కోటేశ్వరరావు గారు, కృష్ణమాచారి ఈ ముగ్గురికి మన కందుకూరు నియోజకవర్గం తరఫున మనం నివాళులు అర్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. రాక్షస పాలనను ఎదిరించి మళ్ళీ రికార్డు మెజార్టీ అధికారం తెచ్చిన కార్యకర్తల నాయకులు అందరికీ నా నమస్కారాలు. అన్న ఢిల్లీ అందరూ కూడా చెప్పారు, కోటి సభ్యత్వాలు ఈ రాష్ట్రం దేశంలోనే ఏ పార్టీకి లేని సభ్యత్వాలు, కోటి సభ్యత్వాలు మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈ మధ్యలో అతను పాలనలో ఒక ఎస్సీ సోదరుడు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గుంటూరు హెడ్ క్వార్టర్ లో ఒక బీసీ సోదరుడు యాక్సిడెంట్ లో చనిపోతే ఆ సోదరుడు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎందుకు చెబుతున్నామంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా నష్టపోకూడదని చెప్పి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఒక కమిట్మెంట్ తో అంతకుముందు 2 లక్షలు వస్తే కాదు సరిపోదా ఫ్యాక్టరీకి అని చెప్పి 5 లక్షల రూపాయలు బీమా ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాది పెద్ద మరో మాట తప్పడం మరో తిప్పడం చెబుతా ఉంటాడు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీరందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నియోజకవర్గంలో రోజుకి 5 బస్సు కార్యక్రమం లెటర్లు ఇస్తా ఉన్నాను నేను. ఎందుకు చెబుతా అంటే తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ. బస్సు తారకం ఇన్స్టిట్యూట్ పెట్టి మనం ఈ రోజు క్యాన్సర్ బాధితుల్ని ఏ విధంగా ఆదుకుంటుందో మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈ రోజు ఎన్టీఆర్ స్కూల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లల్ని తెలుగుదేశం పార్టీ సొంత పిల్లలుగా చూసుకుని స్కూల్ ఏర్పాటు చేసింది. ట్రస్ట్ లో గానీ సంక్షేమ నిధిలో గానీ తెలుగుదేశం పార్టీ కలలు చూసాను గానీ తెలుగుదేశం పార్టీ అంటేనే మనం గర్వంగా చెప్పుకునే పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు మనం అందరం కూడా ఈ మధ్య కేఎస్ఎస్ 60 ఓట్లకి ఒక వ్యక్తిని ఒక సోదరిని కూడా పెట్టడం జరిగింది. మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కమిట్మెంట్ గా పనిచేయండి. తర్వాత నేను మహానాడు అయిపోయిన తర్వాత ఎవరైతే ఎలక్షన్ లో బిఎల్ఏలుగా పనిచేశారో బూత్ లెవెల్ ఏజెంట్లు అందరితో కూడా నేను సమావేశం ఏర్పాటు చేస్తా. వాళ్ళ సమస్యలను కూడా నేను తెలుసుకుంటా. తప్పనిసరిగా ప్రతి బిఎల్ఏకి మొన్న ఎలక్షన్ లో ఎవరైతే ఏజెంట్లుగా కూర్చొని పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులుగా నేను వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగానే ముందుకు తీసుకొని పోతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా జిల్లాలో అందరు ఎమ్మెల్యేలు ఇచ్చారు కానీ కనీసం మన జిల్లాలో ఎక్కువ సీఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకొచ్చిన నాకు మీ అందరూ కూడా ఎందుకు చదువుతున్నా అంటే గర్వంగా చదువుతా ఉన్నా. నాకు కందుకూరు నియోజకవర్గంలో 200 మంది పైగానే 2 కోట్ల రూపాయల పైన సీఎం రిలీఫ్ ఈ నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం 300 కోట్లు చేసుకెళ్తే ఈ నియోజకవర్గంలోనే 2 కోట్ల పైన చేసుకొచ్చిన మన అందరికీ దీన్ని సహకరిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజల పట్ల హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే మనందరం కూడా ఈ గ్రామాల్లో మనందరం ఇలాగే చెప్పారు సోదరులారా, మీరందరూ కూడా గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ ఇప్పుడు కొత్తగా కమిటీ ఎన్నికలయ్యారు, పాతోళ్ళు కూడా ఉన్నారు. ఎవరు కూడా తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరూ సమానమే. తప్పనిసరిగా మనందరం కూడా మనం సచివాలయాల్లో కూర్చొని మన కార్యకర్తలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి తీర్చాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యే కాదు, మీరు కూడా
మండల పార్టీ అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు కూడా మండలాలకు తరచుగా వెళ్లి ఎంఆర్ఓలు ఎండిఓలు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మన వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ గవర్నమెంట్ లో కొంత బిల్లులు రాకుండానే మొత్తం క్లోజ్ చేసిన పరిస్థితి. కొంతమంది అక్కడే ఉన్నాడు సోమయ్య పెద్దపట్టపాలెం, ఆల్రెడీ ఒక షెడ్ పెట్టాడు, డంపింగ్ యార్డ్ షెడ్, కనీసం ఈ రోజు ₹1 డబ్బులు రాని పరిస్థితి. ఇవన్నీ కూడా మండల లెవెల్ నాయకులు కూడా ఇవన్నీ కూడా పరిశీలించి వాళ్ళకి ఏ అవసరం ఉన్నాయో నేను ఆ ఊరు పోయినప్పుడే వాళ్ళ సమాధానం నాకు చెప్పేసరికి అట్లా కాకుండా మీ ఇబ్బందులన్నీ కూడా మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూనిట్ క్లస్టర్ మీరు కూడా భాగస్వాములై వాళ్ళందరూ పరిష్కార మార్గం చూపించాలని మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ రోజు మనందరం కూడా ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ మనందరూ లాస్ట్ గవర్నమెంట్ లో మళ్ళా తెలుగుదేశం పార్టీని బతకనిస్తాడా అని అనుకున్న పరిస్థితుల్లో మన నాయకుడిని 53 రోజులు అరెస్ట్ చేసి ఈ రోజు జడ్జి గారు కూడా చెప్పినటువంటి మహానాయకుడిని కుతంత్రాలు వేసి 53 రోజులు బంధించారంటే ఇటువంటి వ్యవస్థను కూడా న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేశారని చెప్పి ఒక స్వయాన జడ్జి గారే చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి నాయకుడు మనందరం కూడా గుర్తు చేసుకున్నటువంటి నాయకుడు నాయకత్వంలో మనందరం పనిచేయడం చాలా గర్వంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాయుడు గారు మాకెంతో కొంత లోకేష్ బాబు గారితో చొరవ ఉంది కాబట్టి ఈ నియోజకవర్గానికి నేను కొత్త ఎమ్మెల్యేని మమ్మల్ని ప్రోత్సహించాలి మీరు అని చెప్పి ఎంతో కొంత 10 మందితో చొరవతో పోయి ₹75 కోట్ల ఈ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి అలాగే మన లోకేష్ బాబు గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు పట్నంలో ఎన్నో సోదరులు చెప్పారు ప్రియార్ అన్న అనేక సమస్యలు మనం ఒక అడుగు ముందుకెళ్తామంటే ఏదో ఒక విధంగా సమస్యలు క్రియేట్ చేసి దానికి అపార్థాలు చేయడం వీటన్నిటికీ కూడా ఈ 3 సంవత్సరాల నుంచి మనం బ్రహ్మాండంగా మీరు అందరూ కూడా చూశారు. ఎక్కడా కూడా సమయ స్ఫూర్తితో పని ముందుకు పోయేది కానీ పని వెనక్కి అడుగు వేసే అలవాటు నాకు లేదని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అభివృద్ధికి ముందోడు చేస్తాడని ఎక్కడైనా ఆటంకాలు వస్తే దాన్ని ఏ విధంగా క్లియర్ చేసుకోవడం కూడా ఆ దేవుడు నాకు తెలివితేటలు ఇచ్చాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ కూడా కార్యకర్తలు నాకు న్యాయం జరగలేదు అనుకోవచ్చు, అది సహజం. తప్పనిసరిగా ఈ ఉమ్మడి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ BLA నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ నుంచి పార్టీ అధ్యక్షుడి నుంచి గ్రామ కమిటీ అధ్యక్షుడి నుంచి అలాగే మన మధ్యనే ఇరిగేషన్ బాడీలు వచ్చినాయి. అందరూ కూడా సమయ స్ఫూర్తితో మీరందరికీ రాబోయే రోజులు ఈ నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రం సుభిక్షం రాబోతా ఉంది. మీరందరూ కూడా కొంచెం వెయిట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఈ రోజు గ్రామాల్లో ఇటువంటి ఇబ్బందులు కాని పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ మొన్న మత్స్యకార సోదరులకి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో మన నాయకుడు మత్స్యకార సోదరులకు 20,000 ఇవ్వడం కానీ అలాగే ₹4,000 పెన్షన్ కానీ మెగా డిఎస్సీ కానీ అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు కానీ అలాగే త్వరలోనే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబు కూడా నిన్నే ముఖ్యమంత్రి గారు ఈ రోజు కేబినెట్ లో అనౌన్స్ చేయబోతా ఉన్నాడు ఇప్పుడు ఇచ్చేది కూడా. అలాగే మహిళా సోదరులకు ఆ రోజు ఏదైతే చెప్పారో తల్లికి వందనం తప్పనిసరిగా రేపు స్కూల్ ఓపెనింగ్ అయిపోయి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆర్టీసీ బస్సు కూడా ఆగస్టులోనే చేస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మీరందరూ కూడా గ్రామ నాయకులు మన మొత్తం ఎమ్మెల్యేనే చేస్తే సరిపడు. గ్రామంలో ఉండే BLAలు కానీ KSS సోదరులు కానీ అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ BLAలు యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ గ్రామ సచివాలయాల్లో ఈ రోజు మళ్ళా ట్రాన్స్ఫర్ వచ్చి తప్పనిసరిగా మీ అందరికీ సభాముఖంగా చెప్పవచ్చు అయినా కూడా మీకు ఇబ్బంది కలిగే ఏ అధికారులైనా కూడా పంపించేదానికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను చెబుతా ఉన్నాను. ఎందుకు చెబుతా ఉన్నా అంటే గ్రామాల్లో నిత్యం మీరే అవమానాలు ఎదుర్కొనే తప్పనిసరిగా మీ గ్రామంలో ఉన్న సచివాలయాల్లో కానీ మీ VROలు కానీ పంచాయత్ సెక్రటరీలు ఎవరున్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరున్నా ఉంటే తప్పనిసరిగా వాళ్ళని సరిచేసుకోవాల్సిన బాధ్యత గ్రామ పార్టీ అధ్యక్షులకి మండల పార్టీ అధ్యక్షులకి ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నా. మీరందరూ కూడా సోదరులారా రేపు స్థానిక సంస్థలు రాబోతా ఉన్నాయి. రాష్ట్ర ఎలక్షన్ లో ఏదైతే జరిగినాయో దాన్ని మళ్ళా ఈ నియోజకవర్గంలో వైసీపీ పోటీ చేయడానికి కూడా భయపడే విధంగా మీరందరూ కూడా కష్టపడాలని చెప్పి మళ్ళా మనకి చిన్న చిన్న సమస్యలు సృష్టించి ఒక వర్గాన్ని సపోర్ట్ చేసి తీసుకునే పరిస్థితి వస్తే అటువంటి అవకాశం తెలుగు తమ్ముడు ఎవరు అని చెప్పి
మీ అందరూ మళ్ళా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి రాకూడదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే కందుకూరు నియోజకవర్గానికి నెల్లూరుపల్లి ప్రకాశం జిల్లాలో కలిపేదానికి మన ముఖ్యమంత్రి గారికి ఇది ప్రతిపాదన తయారు చేశాం. అలాగే రాళ్పాడు ఎడంకాలు పనులు కూడా లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ ఇది ఇవ్వడం జరిగింది ఒక అర్జీ. మళ్ళా తప్పనిసరిగా దీన్ని మళ్ళా 1.5 టీఎంసీ కూడా ఆ నార్త్ కెనాల్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు ఆల్రెడీ. నెక్స్ట్ సీజన్ కి మన సీజన్ ఇబ్బంది పడిన పరిస్థితి రాకుండా దీన్ని ముందు చూసుకోబోయేదానికి తప్పనిసరిగా చూద్దాం. అలాగే పాలేరు, మన్నేరు, ఉప్పుటేరు మీద చెక్ డ్యాములు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి ఎస్టిమేషన్లు పంపించడం కూడా జరిగింది. ఇవి కూడా మనం రేపు ప్రతిపాదన కూడా తయారు చేద్దాం. కులపాడు మండలం రైతులు, అలాగే గుంటూరు మండల ప్రాంత రైతులు ఈ మామిడికాయలు ధరలు గిట్టుబాటు ధరలు కల్పించడానికి మన ప్రాంతంలోనే ఒక మన టొబాకో బోర్డు లాగా ఒక కొనుగోలు కేంద్రాన్ని, అలాగే ఒక పల్ప్ ఇండస్ట్రీని తీసుకొచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం కంపల్సరీ ప్రతిపాదన కూడా పంపిద్దాం. అలాగే కందుకూరు పట్టణంలో ఉన్న ట్రాఫిక్ సమస్యని మనం నార్త్ బైపాస్ ఆల్రెడీ ఎస్టిమేషన్ దశలో ఉంది, ఆల్రెడీ సీఎం ఆఫీస్ లో ఉంది. తప్పనిసరిగా కొంచెం ఆర్థిక వెసులుబాటు వచ్చిన తర్వాత కంపల్సరిగా దీన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతాం. అలాగే నేను ధైర్యంగా భావించే మాలాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి 2వ రహదారి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఓకే అన్నాడు. అది త్వరగానే ప్రతిపాదన కూడా రెడీ చేస్తారు. దానికి తప్పనిసరిగా మాకు లక్ష్మీనరసింహ స్వామి కూడా 2వ ఈ ప్రతిపాదన కూడా తయారు చేద్దాం. అలాగే సోదరులు చెప్పినట్టుగా వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు మన ప్రాంతానికి ఒక తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేదానికోసం అలాంటి కొండైతే మన మంత్రివర్యులు మేము ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. తప్పనిసరిగా దీన్ని పరిశీలిస్తామని చెప్పి మన లోకేష్ బాబు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా రేపు మహానాడులో ప్రతిపాదన తీసుకుని వచ్చి వీటన్నిటికీ కూడా త్వరితగతిన ముందుకు పోయడానికి మనందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొని పోయి దీన్ని సహకరించడం కోరదామని చెప్పి మన సోదరుల ప్రతిపాదనలన్నింటినీ కూడా ఈ రోజు మినీ మహానాడులో ఆమోదించి ముఖ్యమంత్రి గారిని పంపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి ఇక్కడ డిసైడ్ చేయలేదు. అవునా సరే సంవత్సరం మామూలు కలిసి వదిలేసాడు కూడా డబ్బులు గవర్నమెంట్ సీఎంఆర్ వేసిందే సీఎంఆర్ మాట్లాడదాం. ఆడ మాట్లాడతాం వద్దలే, ఆడ ఆఫీస్లో మాట్లాడదాం. చాలా నెల 15 రోజులు 2 నెలలు అవుతుంది మాట్లాడదాం. ఏం చెప్ప కృష్ణ చెప్పండి. కృష్ణ చెప్పలేదా? ఎక్కడ బిల్లు అవుతుంది? ఆదిత్య కర్మకాలి ఊళ్ళో చెప్పు తలెత్తలేకున్నా దొంగలు అయి తిరుగుతున్నా. ఆ రోజు మిస్టేక్ ఒక నాయకులు అరెస్ట్ అవుతా ఉన్నారు. ఈ రోజు లిక్కర్ మాఫియాలో ఒకరు, శాండ్ మాఫియాలో ఒకరు, రకరకాల మాఫియాలో అరెస్ట్ అవుతా ఉంటే ప్రెస్ మీట్ ముందుకు వచ్చి జగన్ ని చూసి వస్తారని ఒకరు చూసే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. 2వ పరిస్థితి జగన్ చూసే పరిస్థితి ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తెరగాలని చెప్పి మీరు చూసే పరిస్థితి లేదు. త్వరలోనే ఎక్కడికో పోవాల్సిన ప్లేస్ పోయే పరిస్థితులు ఇప్పుడు ఉన్న పరిస్థితులన్నీ చూస్తామంటే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ, సోదరులారా నా అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా చెప్పారు. నాకు 48 సంవత్సరాలు ఒక చిన్న వయసులో నన్ను శాసనసభ్యుడిగా మీ కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించారు. ఎన్ని ఒడిదుడుకులకు గురైనా నేను ఎప్పుడు కూడా బేస్తప్పి ఉండను. తప్పనిసరిగా ఈ నియోజకవర్గ అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం 24
గంటలు మీకోసం కష్టపడి ఈ నియోజకవర్గంలో మళ్ళా 2029లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనందరం కూడా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఎంత స్ఫూర్తిలో నాకు చెప్తా ఉన్నాడు మన సోదరుడు మంగళగిరిలో ఇప్పుడు 25 సంవత్సరాల నాడు గెలిచిన పార్టీని 1,00,000 మెజార్టీ దగ్గర తీసుకుపోయారంటే అటువంటి నియోజకవర్గంగా కందుకూరు నియోజకవర్గాన్ని కూడా మీ అందరూ సహాయ సహకారాలతో తయారు చేసి కందుకూరు నియోజకవర్గం అభ్యర్థులు ఎట్లా గెలిచారో కంటిన్యూషన్ కందుకూరులో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి అదేవిధంగా రేపు మహానాడు 27, 28, 29 జరిగే మహానాడికి మనందరం కూడా తరలిపోయే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పత్రికా సోదరులకి మీకు పార్టీ ఆఫీస్ ఉన్నాయో చూద్దాం. వెళ్దాం ఆఫీస్కి. అవునవును. మీ పేరు? ఓకే ఓకే. ఏం జరిగిందంటే చూస్తూనే ఉంటాడు, అకౌంట్కి అంటాడు, డబ్బులు అంటాడు. ఏది పని